వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కాదేది కల్తీకి అనర్హం, ఇది ఇన్ జనరల్గా సమాజంలో మనం చెప్పుకోవాల్సినటువంటి మాట కాదండి. ప్రభుత్వాలు సైతం ఈ కల్తీని ప్రోత్సహించాయి అని చెప్పడంలో చాలా విచారంగా ఈ మాట చెప్పాల్సి వస్తుంది. తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఏంటంటే తెలంగాణలో విజయ బ్రాండ్ పేరుతో అమ్ముతున్నటువంటి నెయ్యి కల్తీ. ఒక ప్రైవేట్ ఫ్రాంచైజీ కనీసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతుల దగ్గర నుంచి 1 లీటర్ పాల సేకరణ లేదు, ఏమీ లేదు. ఈ కల్తీ వెజిటబుల్ ఆయిల్స్ వీటిని యూజ్ చేసి సేమ్ యాజ్ లడ్డు దగ్గర నుంచి మొదలైంది. అసలు దీన్ని ఇలా కల్తీ చేయించిన ఐడియా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో తెలియదు, కానీ వీళ్ళకి మొత్తం అన్ని గంపగుత్తగా తీసుకెళ్ళి ఇచ్చుకుంటూ వచ్చేసారు. అక్కడ ఈ ఏపీ డైరీకి సంబంధించి అంటే ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, విభజిత రాష్ట్రాల్లో కావచ్చు, మనకి విజయ డైరీ అనగానే ఒక చక్కటి ఆదరణ అనేది ఉంది. ప్రజల్లో ఒక మంచి పేరు సంపాదించుకుంది. సో ఆ గుడ్ విల్ని యూజ్ చేసుకొని కోట్లు సంపాదించుకోవాలనుకొని కల్తీని ప్రజల మీద అంటగట్టారు. ఇప్పుడు ఆ విజయ డైరీ అనేటువంటి దానికి మచ్చ తీసుకొచ్చారు. ఇదే గుత్తా అమిత్ రెడ్డి గారు కూడా ఆరోపణ చేసినటువంటిది ఆధార సహితంగా. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక కూడా ఇచ్చింది. వెజిటబుల్ ఆయిల్స్ కలిసినట్లు ఈ మేఘన ఫుడ్స్ అనేటువంటి సంస్థకి ఫ్రాంచైజ్ సహకార సంఘం నుంచో ఇంకోటి కాదు, రైతులతోటి కాదు, ఎక్కడో గుజరాత్ నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఈ ప్యాకెట్లో ఫిల్ చేసేయడం, అమ్మేయడం, ఇది జరిగింది. ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఇంకొకటి ఉందా? పవిత్రమైనటువంటి స్వామివారి ప్రసాదానికి సంబంధించి అంత అపచారం చేశారు. ఆ తర్వాత ఇక ప్రజలు అంటే వాళ్ళకి బేసిక్గా ఈ కల్తీ రాకెట్ ఏదైతే ఉందో ఇది చాలా పెద్దదండి. చాలా అంటే చాలా పెద్దది. కేంద్ర ప్రభుత్వం మరి ఎందుకు ఇంప్లీడ్ అవ్వడం లేదు, ఎందుకని చెప్పి కఠినమైనటువంటి శిక్షలు పడేలా వీళ్ళకి చేయడం లేదో అర్థం కానటువంటి పరిస్థితి. ఒక పక్కన సిబిఐ సిట్ నడుస్తోంది. 36 మందిని అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. ఛార్జ్షీట్లో వాళ్ళని నిందితులుగా పెట్టారు, అంతా ఓకే. ఇంకా ఎవరు వెనకాల ఉన్నారు ఏంటి, ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అంశాలు. దాని గురించి కూడా చెప్తున్నారు. దాదాపు ఇక్కడ నెలకి 100 టన్నుల కల్తీ నెయ్యి హైదరాబాద్ మార్కెట్లో అమ్ముడవుతోంది. విజయ పేరు మీద హైదరాబాద్ మార్కెట్లో వీళ్ళు చేసినటువంటిది. దీంట్లో ఇంకా చాలా క్లియర్గా చెప్పారు. తెలంగాణ విజయ డైరీకి ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని ఏపీకి చెందిన ప్రైవేట్ యూనియన్స్ ఇక్కడ తక్కువ నాణ్యత గల పాలు విక్రయిస్తున్నారట. పాల ప్యాకెట్ల మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ప్రైవేట్ కంపెనీల వివరాలు వస్తున్నాయి, విజయ డైరీది రావడం లేదు. దీనివల్ల పాడి రైతులకు రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. నెల్లూరు, కర్నూలు యూనియన్ల విజ్ఞప్తి మేరకు విజయవారి పేరు వాడటం మానేసిన కొన్ని ప్రైవేట్ శక్తులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. డైరీ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ బ్రాండ్లను వాడుకోవడం అది నేరమని, వీలు లేదు అని ఏపీ డైరీకి ఎన్ని లేఖలు రాసిన స్పందన లేదు అంటే అమిత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కల్తీ పాలు, నెయ్యి వ్యవహారం మీద ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. అక్కడ ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి అని చెప్పి డిమాండ్ చేశారు. మాకు వ్యాపారం అయితే చాలు, మాకు ఏం వస్తున్నాయి అనేది మాకు అనవసరం, మా డబ్బులు మాకు వచ్చేస్తే చాలు. ప్రజలకు ఆరోగ్యం పాడైందా, లేదంటే కొన్ని దశాబ్దాలుగా నిలబడినటువంటి ఆ బ్రాండ్ నాశనం అయిపోయిందా, ఇవన్నీ మాకు అనవసరం. మా పందా అంతా మాదే. కక్షగట్టినట్టుగా నిర్ణయాలు తీసుకొని ఇవన్నీ చేసి మరి ఏం చెప్పాలి, ఇంకా మాట్లాడాలంటే దీని మీద ఏమనాలి వీళ్ళని? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి డైరీ డెవలప్మెంట్కి చైర్మన్గా పనిచేసిన వాళ్ళు లేదు, కీ హోల్ మొత్తం అందరూ ఒక బంచ్ ఆఫ్ పీపుల్ కూర్చొని ఎక్కడెక్కడ ఏమేమి చేయొచ్చు అనేది ముందుగానే డిసైడ్ అయిపోయి వరుసగా చేసుకుంటూ వెళ్ళారా? ఈ కల్తీ అనే దాని మీద అసలు ప్రజల జీవన ప్రమాణాలు ఎందుకు పడిపోతున్నాయంటే ఇదిగో ఇలాగా ప్రైవేట్ వాడు చేస్తున్నాడు అంటే సరే, ఎవరికి తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా చేశాడు, వాటిని పట్టుకున్నారు మొత్తానికి, ఇన్నాళ్ళు ఏమైందో తెలియదు, ఇప్పటి నుంచి బాగానే ఉంటుందని అనుకోవచ్చు. కానీ ప్రభుత్వంలో నడిచేటువంటి డైరీలకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి ఫ్రాంచైజీలు వాళ్ళ నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్మకుండా పేరు వాడుకోండి అని చెప్పేసి వదిలేస్తే ఉన్న సంస్థను కూడా, ఆ సంస్థకున్న గుడ్ విల్ని, క్రెడిబిలిటీని, ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని అన్నింటినీ కూడా నాశనం చేసేసి వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాడాడుతున్నారు. మరి ఏమనాలి ఇంకా వాళ్ళని? ఇవన్నీ చేసి మేము ఇంకా మంచి చేసాం ప్రజలకి, అసలు ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చాం మేము చేసినటువంటి మంచికి మాకు కుదిరితే సన్మానం చేయాలి, శాలువా కప్పాలి, దండేయాలి, దండం పెట్టాలి, ఇలాంటి మాటలు మాట్లాడటం. ప్రజలు ఇక్కడైనా ఒక్కసారి ఆలోచించాలి ఏం జరుగుతుందని. అలాగే 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ డైరీకి సంబంధించినటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో ఈ విచారణ అంతా చేయించి ఎవరైతే దీని వెనకాల ఉన్నారో, ఎవరైతే తప్పు చేశారో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా శిక్షించాలి అనేది ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశం. సో దీనికి సంబంధించి ఇక సాక్షిలో ఒక ఆర్టికల్ రాస్తారు. ఏంటట, విజయ పేరుతో కల్తీ నెయ్యి, మార్చి 8
వేసేసి మేఘనా ఫుడ్స్ ఫ్రాంచైజీ చేస్తున్న నిర్వాహకం ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖలు రాసినా స్పందించలేదు. ఏపీ డైరీకి రాశారు, ముఖ్యమంత్రి చంద్రబాబు కాదు. ఆ? ప్రభుత్వం ఫ్రాంచైజీని విరమించుకోవాలి. ఇచ్చింది ఎవరు అసలు? అసలు ఈ ఫ్రాంచైజీ ఇచ్చింది ఎవరు? ఇందులో ఉన్నటువంటి విజయభవన్లో ఆయన మాట్లాడుతూ ఎండి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ గుజరాత్లో తయారు చేసిన నెయ్యిని ఇక్కడ అమ్ముతున్నారు అని చెప్పి రాశారని చెప్పని. ఇందులో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం ఇచ్చినటువంటిది అనేది మళ్ళీ మెన్షన్ చేయాలి. 2023-22 ఆ మూమెంట్లోనే ఏపీ డైరీకి సంబంధించి, విజయ డైరీకి సంబంధించి ఫ్రాంచైజ్ మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి మేఘనా ఫుడ్స్ అనేటువంటి వాళ్ళకి అప్పగించారు. మరి ఎవరు ఆ మేఘనా ఫుడ్స్ వాళ్ళు? ఎవరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి? ఇవన్నీ కూడా బయటపడాల్సిందే. సో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే విజయ బ్రాండ్ అనేది ప్రజలతోటి ఒక బంధాన్ని పెనవేసుకుపోయింది. విజయ నెయ్యి కావచ్చు, విజయ పప్పు నూనెలు కావచ్చు, ఏదైనా సరే విజయ బ్రాండ్ ఉంది. అలాగే కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, చాలా ట్రస్టెడ్ బ్రాండ్స్. ఇవన్నీ కూడా నమ్మకం మీద పనిచేసేటువంటివి. కానీ ఈరోజు ఆ నమ్మకాన్ని చంపేశారు, ప్రజల ఆరోగ్యాన్ని చంపేశారు. ఇకనైనా మేల్కొని కఠినమైనటువంటి చర్యలు ఖచ్చితంగా వీటి మీద తీసుకోవాల్సిందే రాష్ట్ర ప్రభుత్వాలు అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. చూద్దాం ఎటువంటి చర్యలు తీసుకుంటారు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.